ఇప్పుడే లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్. అయితే డిమాన్ పవన్ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవ మనకి ప్రోమోలోనే చూపించారు ఆల్రెడీ. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందేందంటే డిమాన్‌కి, ఇమాన్యుయల్‌కి గొడవ జరుగుతున్నప్పుడు డిమాన్ అసలు అనవసరమైన, అవసరం లేని టాపిక్స్ అన్నీ తీసుకొచ్చాడు. కావాలని జస్ట్ టు రిమూవ్ హిమ్ అని నాకనిపించింది. ఫస్ట్ వీక్ నుంచి లేకపోతే సెకండ్ వీక్ నుంచి జరిగినవన్నీ తీసుకొనొచ్చి ఇవి ఇప్పుడు ఇమాన్యుయల్ అర్హుడు కాదు అని చెప్పి డిమాన్ తీసేయడం జరుగుతుంటే, సంజన వచ్చి ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకోవడం మనం ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసేదే. లేకపోతే తను అలాంటివి చేయడం మనకి అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ తనూజ వచ్చి డిమాన్ పవన్ మీద అరిచి తనని ఇమాన్యుయల్ కోసం చాలా స్టాండ్ తీసుకుంది. ఏదైతే బెలూన్స్ టాస్క్ ఉందో ఇమాన్యుయల్ సంచాలక్‌గా ఉన్నప్పుడు దాని గురించి "నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, నీ వల్లే మేము ఫెయిల్ అయిపోయాము. అప్పుడు నీ వల్లే మేము ఇదైపోయాము" అని చెప్పి ఇంకా అలాగే ఒకటి హోల్‌లో ఫస్ట్ దూరి వచ్చే టాస్క్‌లు ఉంటుంది. ఆ టాస్క్‌లో కూడా నువ్వు రాము సంచాలక్‌గా ఉన్నప్పుడు "మీ వల్లే మేము ఇట్లా ఓడిపోయాము. నేను ఓడిపోయాను. నా కెప్టెన్సీ పోయింది" అని చెప్పి తీసుకొని రావడం, తనుజ దానికోసం ఇమాన్యుయల్‌కి చాలా స్టాండ్ తీసుకుంది గట్టిగానే. "లేదు డిమాన్, నువ్వు తప్పు. నువ్వు చెప్పేది తప్పు. నువ్వు పాయింట్స్ చెప్పేది తప్పు. అవి అయిపోయాయి అప్పుడే అయిపోయాయి. ఇప్పుడు తీసుకొని రావడం తప్పు. నువ్వు ఈ పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ చెప్పి తీసేయి, కానీ ఇట్లా చేయడం తప్పు" అని తనుజ స్టాండ్ తీసుకోవడం నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. తనూజ ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకోవడం మీకేమనిపిస్తుంది? మీకెట్లా మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్, తనూజ ఫ్రెండ్‌షిప్ నేను ఎప్పుడూ కోరుకున్నాను. వాళ్ళిద్దరూ మంచిగా ఫ్రెండ్‌షిప్ చేసి సీజన్‌లో స్టార్టింగ్‌లో ఎట్లయితే ఉన్నారో అలాగే ఉండి గెలవచ్చు అని నేను అనుకున్నాను. బట్ ఎందుకో రైవల్రీ పెట్టుకోమని తనుజాతో అవినాష్ వల్ల ఇమాన్యుయల్‌కి రాంగ్ హింట్స్ వచ్చాయి. కానీ సమ్‌హౌ ఈ ఫ్రెండ్‌షిప్ ఇట్లాగే ప్రోగ్రెస్ అయితే బావుంటదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ చేయండి.